హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు నేను ఒక వాయిస్ని ఇమిటేట్ చేయబోతున్నాను. ఆ వాయిస్ సినిమా వాళ్ళది కాదు, పొలిటికల్ లీడర్స్ కాదు, ఒక న్యూస్ రీడర్. న్యూస్ రీడర్ అంటే మన టీవీ5లో మనోనేత్రం అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది. దానికి శివగారు మనోనేత్రం ఇది చెప్తుంటారు. ఆ ప్రోగ్రామ్ సంబంధించి అనలైజ్ చేస్తుంటారు. ఒకసారి ఆయన వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం. అది ఆయన వాయిస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చిరంజీవి గారి ఫ్యాన్ అనుకుంటా బహుశా ఆయన. ఎక్కువగా చిరంజీవి గారి ఆ కట్స్ వస్తూ ఉంటాయి. చూద్దాం ఒకసారి. కొంచెం బోల్డ్గా ఉంటుంది ఆయన వాయిస్. ఎత్తుకోవడం హైలో ఎత్తుకొని అలా డౌన్ చేస్తారు వాయిస్. వెల్కమ్ టు మరోనేత్రం. ఈరోజు ఈ మరోనేత్రంలో మనం ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారిని ఎడగట్టేటువంటి పరిస్థితిలో ఉంది. అసలు అప్పుడు జరిగినటువంటి అవినీతి ఏ స్థాయిలో ఉందంటే, అది మామూలు స్థాయి కాదు. అంటే టీవీ5లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వెర్షన్తోనే ఆయన ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో మీకు అది మీరు నోటీస్ చేసే ఉంటారు నాకు తెలిసి. చాలామంది ఇప్పుడు చూడండి, ఒకవేళ మీరు ఇంతకు ముందు కనుక చూడకపోతే ఇప్పుడు చూడండి. మరో నేత్రంలో ఆయన చెప్తుంటే నాకు ఇప్పుడు అసలు చిరంజీవి గారు మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. చిరంజీవి గారికి కట్స్ ఉంటాయి చూసారా. ఆ రోజున జరగని దానికి ఊరికే చీటికి మాటికి నన్ను అపార్థాలు చేసుకుంటారు. అలాంటి అపార్థాలు చేసుకుంటే కనుక వారికి నేను ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తారు. నా దగ్గర ఆ థీరీ ఉంది. ఈ టైప్లో మెగాస్టార్ గారికి ఉంటుంది. ఈయన కొంచెం బోల్డ్ ఉంటుంది వాయిస్. అలా జరిగిన ఆ కార్యక్రమానికి సంబంధించి ఒకవేళ ఏమైనా లొసుకులు ఉంటే అవి ప్రభుత్వం వారు చూసుకోవాలి, కానీ మీరెందుకు చూసినా అని వాళ్ళపైన తీవ్రంగా మండిపడినటువంటి సందర్భం మనం చూసాం. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన కొన్ని విషయాలు మనం చర్చించుకుంటాం. ఏదైనా సరే అంటే అలాగే ఉంటుంది. ఒకవేళ కాకపోతే మీరు ఎందుకు చేశారు, మీరు చేయడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీరు గమనించండి బాగా. నాకైతే ఆయన మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తా మాట్లాడుతున్నారా, న్యూస్ ప్రజెంటర్ ఇట్లా కూడా ప్రింట్ చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఈ సినిమా వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కాకుండా మనకు రెగ్యులర్గా కనిపించేటువంటి న్యూస్ ప్రజెంటర్స్ కావచ్చు, ఎవరైనా మనకి మనం ఫోన్ చూస్తే ఓపెన్ చేస్తే కనిపించే వాళ్ళు ప్రముఖులు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ వాయిస్లను కూడా మాలాంటి వాళ్ళకి ఏంటంటే 1-2 సార్లు అబ్జర్వ్ చేస్తూ ఉండేపటికి ఆ సడన్గా అవి మాకు స్ట్రైక్ అయిపోయి రిజిస్టర్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఏది మాట్లాడడం, నేను ఆయన శివగారిని చూడగానే ఆ రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరంగా అనిపించి నాకు టీవీ5 మేము ఒక ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని కారణాలు, కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో మేము కూడా దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా ఈ టైప్లో ఉంటుంది అనమాట. సరే, ఈ వాయిస్ కనుక మీకు దగ్గరగా అంటే నేను చూసాను, విన్నాను, ప్రజెంట్ చేస్తున్నాను కొంచెం అటు ఇటుగా. అది ఫ్రెండ్స్, అంటే మిమిక్రీని నా ఛానల్లో ఏంటంటే ఎక్కువ మిమిక్రీ ఇవి చూస్తూ ఉంటారు. సో మిమిక్రీకి సంబంధించి ఎవరి వాయిస్లు కావాలన్నా కూడా మనం పట్టుకోవడానికి ట్రై చేస్తాం. అలా పట్టుకుని చిరంజీవి గారు పట్టుకుని దాన్ని ఇలా విడిచిపెట్టడం అనేది మనకున్న అలవాటు. అయితే ఈ అలవాట్లో భాగంగా చూసారా, నేను నార్మల్గా మాట్లాడేటప్పుడు తడబడుతుంటాను. కొంచెం ఒక మాటకి లింక్ చేయాలంటే ఆలోచించాల్సి వస్తుంది. అంటే అది రాజమౌళి గారు అంటారు చూసారా. రాజమౌళి గారు ఎలా అంటారు అంటే, తను మహేష్కి ఇప్పుడు పాస్పోర్ట్ విషయంలో ట్రోల్స్ చేస్తున్నారండి మహేష్. కానీ మహేష్ మొన్న వీడియోలో పాస్పోర్ట్ చూపించాడు, నాకేం కాలేదు, నా పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది అని. రాజమౌళి లాగా కట్స్ వస్తాయి మనం మాట్లాడితే. కానీ ఒక ఇమిటేషన్ చేసినప్పుడు మాత్రం ఇప్పుడు చిరంజీవి గారు లాగా మాట్లాడాలంటే ఎంతసేపు అయినా సరే అవలేనగా ఎక్కడా కూడా తడపడకుండా, ఆ పొరపాటు లేకుండా దాన్ని మనం ఆ వాయిస్లోకి వెళ్ళిపోయి అందులో పలకాయ ప్రవేశం చేసి మాట్లాడగలగడం అనేది నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. చూసారా, అది ఎక్కడ కూడా ల్యాగ్ ఉండదు. మరి నిజంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు మరో నేత్రంలో బాగా ఇప్పుడు నీలకంఠ అనే వ్యక్తి
నన్ను ఇమిటేట్ చేశాడు. ఈ టీవీ5 మరో నేత్రంలో నా వాయిస్ని తాను ఇమిటేట్ చేయడం నిజంగా ఓకే. ఆయన బాగానే చేశాడు, పర్లేదు. అంటే కొంచెం ఎక్కువగా చిరంజీవి స్లాంగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువేంటి చిరంజీవి కనిపిస్తుంది మనకి. ఆయన బోల్డ్నెస్. మరి వాళ్ళు చేసిన ఆ పనులు కరెక్ట్ అవుతురా, తప్పంటారా, రైట్ అంటారా, ఏమంటారో తెలియదు. కానీ ఇలా కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు ఒక విధమైనటువంటి ఇది వస్తుంది అనేది విషయం. నిజంగా కొంచెం ఈ బండతనం రావాలి. చిరంజీవి గారు వచ్చేస్తుంది నాకు. ఆయనది చేసినా కూడా ఆ రకంగా చూసి ఉంటే కనుక అలా వస్తుంది. ఆ రకంగా చూసి ఉంటే కనుక అంటే ఇది కొంచెం బోల్డ్ చేయాలి, బ్లావ్ చేయాలన్నమాట. సో ఎనీవే, మీకు ఈ వీడియో నచ్చితే కొట్టడే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబలపై గుద్దు.